ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఈ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నెహెమ్యా 4:20. ఆత్మీయ పోరాటంలో కూడా ఇంతే. ఒక నూతన సైనికునిగా దేవుని మిలిటరీలో చేరాలంటే క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు నీ ప్రాణాన్నైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఇదే మాట యేసు ప్రభు చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును అని మనం చదివాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుడు చెప్పాడు. రాబోయే దినాల్లో ఎలాంటి కష్టాలున్నాయో, నష్టాలున్నాయో, శ్రమలున్నాయో మనం చెప్పలేం. కానీ రేపటి మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉందని మనకు బాగుగా తెలుసు. ప్రార్థన. యేసు ప్రభువా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిన్నే వెంబడించుటకు నిర్ణయం తీసుకున్నాను. నీ నామము నిమిత్తము అవమానం, గాయాలు, హింసలు ఎదురైనా నేను వెనుదిరగకుండా సహాయం చేయము. అంతం వరకు సహించే కృప నాకు అనుగ్రహించము. యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.